పశ్చిమాసియా ఏ క్షణమైన మందు పాత్రల పేలే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ చిన్న నిప్పు రవ్వ పడినా అది ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ అంతర్గత అల్లకొల్లాలు, నిరసనకారులపై ప్రభుత్వం చేస్తున్న ఉక్కుపాదంపై ఆగ్రహంగా ఉన్న అమెరికా ఇప్పుడు తన మాటలకు చేతులు తోడు చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నప్పటిగానే అగ్రరాజ్యానికి చెందిన భారీ యుద్ధ నౌకల సమూహం ఆర్మాడా పశ్చిమ ఏసియాకు చేరుకుంది. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ యుద్ధ విమాన వాహక నౌక తన భారీ విధ్వంస దళంతో ఇరాన్ ముంగిట నిలబడడం ఇప్పుడు టెహరాన్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. పశ్చిమాసియా ప్రాంతం మరోసారి అగ్నిగుండంగా మారుతోందా? యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయా? ఇటీవలి పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే అనిపిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పశ్చిమాసియా సమీప జలాలకు చేరుకోవడం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ నౌక కదలికలతో ఇరాన్పై అమెరికా ఏ క్షణమైన దాడికి దిగుతుందా అనే అనుమానాలు, భయాందోళనలు అంతర్జాతీయంగా చర్చకొచ్చాయి. అబ్రహం లింకన్ ఒక్కటే కాదు, దానితో పాటు యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్స్ జూనియర్, యుఎస్ఎస్ స్ప్రుయాన్స్ వంటి ఆధునిక డెస్ట్రాయర్లు, అలాగే యుఎస్ఎస్ మిషెల్ మాఫీ వంటి శక్తివంతమైన నౌకలు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ మొత్తం నౌకాదళం మోహరింపును అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ధృవీకరించింది. ఇది కేవలం సాధారణ సైనిక కదలిక కాదని ప్రాంతీయ భద్రతా స్థిరత్వం కోసం చేపట్టిన వ్యూహాత్మక చర్యగా పేర్కొంది. అయితే ఈ వివరణలు భయాన్ని తగ్గించలేకపోతున్నాయి. ఈ నౌకాదళం ఇరాన్కు సమీపంలోని అరేబియా సముద్రంలో కాకుండా హిందూ మహాసముద్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రత్యక్షంగా సరిహద్దులను తాకకుండా అవసరమైతే వేగంగా స్పందించగలిగే స్థితిలో అమెరికా తన సైనిక బలగాలను మోహరించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియా ప్రాంతంలో ఇప్పటికే ఉన్న అమెరికా సైనిక సిబ్బంది సంఖ్య మరింతగా పెరిగింది. ఇది యుద్ధానికి ముందస్తు ఏర్పాటా లేక ఒత్తిడి రాజకీయమా అన్న సందేహాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉండగా పెంటగాన్ నుంచి వస్తున్న సంకేతాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. పలు ఆధునిక ఫైటర్ జెట్లు, భారీ మిలిటరీ కార్గో విమానాలను ఈ ప్రాంతానికి తరలించేందుకు అమెరికా సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇది కేవలం రొటీన్ మోహరింపేనా లేక ఇరాన్పై దాడికి ముందు చేసే చివరి సన్నాహకమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామాలన్నీ కలిసి వచ్చి పశ్చిమాసియా పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చుతున్నాయి. ఈ ఉద్రిక్తతలకు తోడుగా ఇరాన్లో జరుగుతున్న అంతర్గత సంక్షోభం కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఆర్థిక సంక్షోభం, రాజకీయ అణచివేత, స్వేచ్ఛల కొరత ఇవన్నీ కలిసి ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిలించాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో జరిగిన ఘర్షణలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితులు ఇరాన్ ప్రభుత్వాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి. ఈ ఆందోళనకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా మద్దతుగా నిలిచారు. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై మరింత అణచివేతకు పాల్పడితే అమెరికా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఆ వెంటనే భారీ స్థాయిలో తమ సైన్యాన్ని ఇరాన్ దిశగా మోహరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ దృష్టిలో ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికాపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టెహ్రాన్ పాలకులు ఈ సైనిక మోహరింపులను ప్రత్యక్ష బెదిరింపుగా భావిస్తున్నారు. మరోవైపు అమెరికా మాత్రం ఇది ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణ కోసమేనని వాదిస్తోంది. కానీ వాస్తవంగా ఈ రెండు దేశాల మధ్య విశ్వాస లోపం ఎంత తీవ్రమైందో ఈ పరిణామాలు స్పష్టంగా చూపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా నుంచి మరో సంకేతం కూడా వెలువడింది. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉంటే అమెరికా కూడా చర్చల బాటలోకి రావడానికి సిద్ధమేనని అగ్రరాజ్యానికి చెందిన సీనియర్ అధికారి వెల్లడించారు. చర్చలు ముందుకు సాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో టెహ్రాన్కు ఇప్పటికే తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఒకవైపు యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు మోహరిస్తూనే మరోవైపు దౌత్య మార్గాన్ని కూడా తెరచి ఉంచినట్లు అమెరికా వ్యవహారం కనిపిస్తోంది. అయితే ఇది అమెరికా అనుసరిస్తున్న డబుల్ స్ట్రాటజీగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. సైనిక ఒత్తిడితో ఇరాన్ను మోకరిల్లేలా చేయడం ఒకవైపు, అదే సమయంలో చర్చలకు రావాలని సంకేతాలు ఇవ్వడం మరోవైపు. అయితే ఇరాన్ ఈ ఒత్తిడికి లొంగుతుందా లేక ప్రతిఘటన మార్గాన్ని ఎంచుకుంటుందా అన్నది ఇప్పటికీ స్పష్టతకు రాలేదు. ఎందుకంటే ఇరాన్ చరిత్ర చూస్తే బాహ్య ఒత్తిడికి తేలికగా తలవంచే దేశం కాదని తెలుస్తుంది. మొత్తంగా పశ్చిమాసియా
మరో పెద్ద యుద్ధానికి వేదికగా మారే ప్రమాదంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్, మరోవైపు తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ ఒత్తిడి పెంచుతున్న అమెరికా. ఈ రెండు శక్తుల మధ్య చిన్న పొరపాటు లేదా ఒక తప్పుడు అంచనా మొత్తం ప్రాంతాన్ని యుద్ధ అగ్నిలోకి నెట్టే అవకాశం ఉంది. పశ్చిమాసియా భవితవ్యం రాబోయే రోజుల్లో తీసుకునే రాజకీయ, దౌత్య నిర్ణయాలపైనే ఆధారపడి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.